వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. బుద్వేల్ మరియు పలు ఏరియాలలో హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్న వాటిలో ధరలు ఏ విధంగా ఉన్నాయి అండ్ తీసుకునే ముందు ఎలా తీసుకోవాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. సార్, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉన్న వాటిలో ముఖ్యంగా బుద్వేల్ లాంటి ఏరియాస్లలో తీసుకునే ముందు ఎలా తీసుకోవాలి, అంటే రేట్స్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ఆ పర్మిషన్స్ అనేటివి ఏ విధంగా ఉంటాయి? ఇప్పుడు మీరు అన్నట్టు బుద్వేల్ ఒకటి కావచ్చు, షాబాద్ కావచ్చు, తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ రీసెంట్గా తీసుకుంటే ఏదైతే మనకి కేపీహెచ్బి కావచ్చు, ఈ ఏరియాలలో గవర్నమెంట్ ఆక్షన్ ఇస్తుంది. సో వేలం పాట వేసినప్పుడు ఏంటంటే అక్కడ ఎవరి బడ్జెట్ తగ్గట్టుగా వాళ్ళు వస్తారు. మినిమం గవర్నమెంట్ రేట్ ఒకటి ఫిక్స్ చేస్తారు. అక్కడ నుంచి వేలంలో ఎలా వస్తే అది రేట్ పెరుగుతూ పోతుంది. అలా తీసుకుంటే మొన్న రీసెంట్గా ఏంటంటే దగ్గర 3 లక్షల రూపాయలు గజం పోయింది. సో ఇప్పుడు ఇక్కడ కూడా వేలం వేస్తున్నారు. షాబాద్, బుద్వేల్ ఇంతకుముందు కూడా వేసారు. సో గవర్నమెంట్ ఏం చేస్తా అంటే గవర్నమెంట్కి ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు, గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ తక్కువైనప్పుడు ఏం చేస్తా అంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న కొన్ని భూములు ఆక్షన్కి పెడుతుంది, వేలం వేస్తుంది. సో ఆ వచ్చిన డబ్బులతోనే ఇంకా గ్రోత్ చేయడానికి, డెవలప్మెంట్ చేయడానికి ప్లానింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. అట్లా వచ్చినప్పుడు కూడా కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏ ప్రైస్లో వస్తుంది అన్నది ఇంపార్టెంట్. అది ఏ ప్రైస్లో వస్తుంది అన్నది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి అక్కడ ఆక్షన్ వేస్తుందంటే ఆటోమేటిక్గా సరౌండింగ్ వాల్యూస్ కూడా పెరిగిపోతాయి. సో దీన్ని చూపించే వేరే వాళ్ళు కూడా అమ్ముతారు. కాబట్టి మనం ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా సరే, ఇప్పుడు చాలామంది ఏమంటారు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది, మార్కెటే లేదు అంటున్నారు. మరి ఇంత డబ్బులు పెట్టి వాళ్ళు ఎందుకు కొంటున్నారు అంటే ఆ ఏరియాకు ఉన్న ఆపర్చునిటీ అలాంటిది. ఇప్పుడు కూకట్పల్లి ఉంది, కేపీహెచ్బి ఉంది, ఆ ఏరియా కమర్షియల్ ఏ విధంగా ఉంటుంది మీకు అంటే రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ ఎక్కడో చదివిన, మొత్తం సౌత్ ఏషియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ టౌన్షిప్ ఎక్కడ ఉందంటే కేపీహెచ్బిలో ఉందంట, కూకట్పల్లి. అంత పెద్ద జనాభా. కానీ ఒకప్పుడు, ఇప్పుడు రీసెంట్గా మనం కొన్ని తీసుకుంటే కూడా గతంలో కొంతమంది చెప్పినవి కావచ్చు, కొన్ని వీడియోలు కావచ్చు, బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఏమని, కూకట్పల్లి ఆ మనుషులు ఉంటారా అంత దూరం పోయి అన్నారు. ఎందుకు, అమీర్పేట దాటాలి, మళ్ళీ అంత దూరం పోవాలి, అంత దూరం ఎవరు ఉంటారు, అడవి జంగల్ అది, చుట్టూ కొండలు రాళ్ళు రప్పలే ఉన్నాయి, అక్కడ ఎవరు పోతారు అన్నారు. మాదాపూర్ అట్లానే అన్నారు, గచ్చిబౌలి అట్లానే అన్నారు. కానీ ఈ ఏరియాలు ఇవాళ ఏ విధంగా డెవలప్ అయినాయి, ఇప్పుడు అవే మెయిన్ హైలైట్ అయిపోయినాయి. ఇప్పుడు హైదరాబాద్ అంటేనే ఆ పేర్లు ఫస్ట్ చెప్తున్నాం మనం. సో అట్లా డెవలప్మెంట్ అయింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇవాళ మనం పరిస్థితిని బట్టి, ఇవాళ ఉన్న సిచ్యువేషన్ని బట్టి మనం ఒక ఏరియాని అంచనా వేయద్దు. రాబోయే 10-20 సంవత్సరాల తర్వాత ఎట్లుంటుంది అనేది విజన్తో, ముందు చూపుతో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు అక్కడ పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కోవడం వల్ల 3 లక్షలు 2 లక్షలు గజం కొనడం వల్ల, అరే 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఏంది వీళ్ళు అంతగనం పెడతారా, అంత అవసరమా, ఆడ అంత రేట్ ఉందా అంటారు. కానీ వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టకుండా, అంటే వాళ్ళు ఏం పబ్లిసిటీ చేయకుండానే వాళ్ళకి కావాల్సిన పబ్లిసిటీ అంతా వచ్చింది. ఇప్పుడు అక్కడ అంత పైసలు పెట్టి కొన్నోళ్ళు, 3 లక్షలు పెట్టి గజం కొన్నోడు ఇల్లు కట్టుకుని ఉంటాడా? ఏదైనా కమర్షియల్ డెవలప్మెంట్ చేస్తాడా? మ్యాక్సిమం అయితే కమర్షియల్ డెవలప్మెంట్ చేస్తాడు. కమర్షియల్ డెవలప్మెంట్ చేసినప్పుడు ఆయనకి రిటర్న్స్ ఏ విధంగా వస్తాయి? రేపు ఎట్లా చెప్పుకుంటారు జనాలు కూడా. ఇప్పుడు కోకాపేట నియోపోలిస్ అనగానే ఏమంటాం మనం, 100 కోట్ల జాగ్ర వైద్య అంటాం. అవునా కదా? జనరల్గా దోస్తులలో మాట్లాడుకున్నప్పుడు ఇట్లనే మాట్లాడు, 100 కోట్ల కొన్నరీడా అంటాం. అంటే ఆయనకి ఇప్పుడు ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నట్టు. రేపు అక్కడ ఇంకేదైనా కమర్షియల్ యాక్టివిటీ వచ్చినా కూడా దీనివల్ల వాళ్ళకి ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ అయిపోతుంది. సో ఎప్పుడైనా కానీ మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఏంటంటే ఆక్షన్లలో కొనగలిగితే తక్కువలో వస్తే కొనుక్కోవచ్చు. లేదు అంటే గవర్నమెంట్ ఆక్షన్ ఇస్తుంది, అక్కడ గ్రోత్కి స్కోప్ ఉందన్నప్పుడు మన బడ్జెట్లో ఎక్కడ వస్తుందో చూసి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. లీగల్ వెరిఫికేషన్ చేసుకున్నాక ఆ ఏరియాకి ఆ పొటెన్షియల్ ఉందా లేదా, ఎలాంటి ఏరియా ఉంది, అక్కడ ఎలాంటి పీపుల్ ఉంటున్నారు, అంటే జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, అంటే ఇప్పుడు ఎంత శాలరీ ఇన్కమ్, ఎలాంటి పీపుల్ అంటే మళ్ళీ క్యాస్ట్ కాదు, మళ్ళీ కులం మతాలు కాదు. నేను చెప్పేది ఏంటంటే అక్కడ స్పెండింగ్, ఖర్చు పెట్టే జనాలు ఎలాంటి వాళ్ళు ఉన్నారని చూసుకోవాలి. మళ్ళీ ఈడ కూడా కొందరు వచ్చి ఏ మతం గురించి కులాల గురించి మాట్లాడుతున్నాం అనుకుంటారు. కాబట్టి క్లారిటీ ఇస్తున్నాం ముందే, మీరు మతాలు కులాలు కాదు, నేను మాట్లాడేది పైసల విషయమే మాట్లాడుతున్నా. సో ఎలాంటి స్పెండింగ్ చేసే వాళ్ళు ఉంటున్నారు, ఎంత సంపాదించే పీపుల్ ఉంటున్నారు అన్నది ఇంపార్టెంట్. అది ఏ కమ్యూనిటీ అయినా కావచ్చు. అలాంటి జాగ్రత్తలు తీసుకొని అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఉప్పల్ హెచ్ఎండిఏ ఏదైతే ఉందో ఆ హెచ్ఎండిఏకి, అదేవిధంగా ఉప్పల్ వేరే పలు ఏరియాలకి సో డిఫరెంట్ ఏంటి, అంటే హెచ్ఎండిఏలో రేట్ ఎంత ఉంటుంది అండ్ మిగతా పలు ఏరియాల్లో డిఫరెంట్ అంటే రేట్ ఎంత ఉంటుంది? అది ఏరియాని బట్టి మారుతూ ఉంటుంది. అక్కడ వచ్చే ఆప్షన్ బట్టి, అంటే అది ఏ పర్పస్లో యూజ్ చేస్తున్నారు ల్యాండ్ అన్నది ఉంటుంది. అంటే లొకేషన్ ఎప్పుడైనా కానీ రియల్ ఎస్టేట్లో ఫస్ట్ పాయింట్ వస్తుంది. ఎక్కడ ప్రాపర్టీ కొనాలని అన్నిటికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ లొకేషన్ వస్తుంది. సో ఈ లొకేషన్లో ఏంటంటే ఆ ఏరియా ఎలా ఉంది, అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ రెసిడెన్షియల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, అక్కడ అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకొని ఆక్షన్ జరుగుతుంది. సో ఆ ఆక్షన్ జరిగినప్పుడు ఏంటంటే మన దగ్గర సూటబుల్ ఉంది, కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉంది అన్నప్పుడు ఏం చేస్తారు, అందరు చాలామంది దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అందులో ఎన్ని కొనుక్కోవచ్చు. లేదు అది కొనట్లేదు కానీ గవర్నమెంట్ ఇక్కడ ఆక్షన్ ఇస్తుందంటే ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ చుట్టుపక్కల ఉంటుంది. కాబట్టి ఆ చుట్టుపక్కల మనకి ఎక్కడ రీజనబుల్ వస్తుందో అక్కడ వెళ్ళి కొంటారు జనాలు. హెచ్ఎండిఏలో ల్యాండ్ కొనుగోలు చేయాలంటే అసలు ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి?
హెచ్ఎండిఏలో ఏంటంటే మనం సింపుల్, పెద్ద టెన్షన్ ఏం లేదు. వాళ్ళు ఆక్షన్ వేసినప్పుడు మనం అప్లికేషన్ పెట్టుకొని అక్కడ అటెండ్ అవ్వడం, దాంట్లో నుంచి మనకు వస్తే అది ఏం ప్రైస్ వేలం వస్తుందో ఆ ప్రైస్లో మనం కొనుక్కోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎక్కడ మనం ప్రాసెస్కి వెళ్ళినా కూడా, అంటే ఎక్కడ హెచ్ఎండిఏలో తీసుకున్న కూడా ఏంటంటే హెచ్ఎండిఏ అప్రూవల్స్ అనేది హెచ్ఎండిఏ బాడీ ఇస్తుంది ఆల్రెడీ. దాంట్లో మనం పెద్దగా నెత్తివల కొట్టుకోవాల్సిన పని లేదు. గవర్నమెంట్ ఆక్షన్ పెడుతున్నప్పుడు దాంట్లో మనం పార్టిసిపేట్ అయితే అయిపోతుంది. లేదు మనం బయట ఏదైనా ప్రైవేట్ వెంచర్లో కానీ ప్రైవేట్ డెవలపర్ దగ్గర కానీ మనం అపార్ట్మెంట్లో ఫ్లాట్ కావచ్చు, లేదా వచ్చేసి మనకు ఓపెన్ ప్లాట్ తీసుకునేటప్పుడైనా ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే నాలా కన్వర్షన్ చేస్తారు. అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని దాన్ని నాన్ అగ్రికల్చర్గా కన్వర్ట్ చేస్తారు. నాన్ అగ్రికల్చర్ కన్వర్ట్ చేసిన తర్వాత ఒక డిజైన్ లేఅవుట్ డిజైన్ చేస్తారు. ఆడ 5 ఎకరాలు 10 ఎకరాలు అయితే దీంట్లో ఇట్లా కడదాం, ఇట్లా కడదాం, ఈ ఫెసిలిటీస్ ఇద్దామని యాజ్ పర్ ద హెచ్ఎండిఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్, హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం, టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారం డిజైన్ చేస్తారు. ఆ డిజైన్లో వాళ్ళకి ఎవరు పంపిస్తారు, నెక్స్ట్ హెచ్ఎండిఏకి పంపిస్తారు. వాళ్ళు క్రాస్ వెరిఫికేషన్ చేస్తారు. దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ సజెషన్ చేసి అప్పుడు వాళ్ళకి మళ్ళీ చెప్తారు, ఇలా చేంజెస్ చేయండి, దీంట్లో ఈ చేంజెస్ అవసరం అని చెప్తారు. లేదు అన్ని క్లియర్గా ఉన్నాయి, బాగుంది అంటే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. వాళ్ళు అప్రూవల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి. అప్లికేషన్ పెట్టినప్పుడు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ల్యాండ్ లాట్ సంబంధించిన మొత్తం డీటెయిల్స్ హెచ్ఎండిఏ దగ్గర ఉంటుంది. దీని తర్వాత ఏముంటుంది అంటే కొంచెం ప్లాట్లు మార్టిగేజ్ కూడా చేసి పెట్టుకుంటుంది. అంటే ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, దాంట్లో ఒక 40% అంటే 4 ఎకరాలు దాదాపుగా రోడ్లకి, ఆ డెవలప్మెంట్స్కి, వాటికే పోతాయి. ఓపెన్ స్పేస్కి, పార్క్ ఏరియాకి, వీటికే పోతాయి. మిగతా ఏరియాలో మాత్రమే మనం కట్టుకోవాలి. సో ఆ మిగతా ఏరియాలో కూడా కట్టుకున్న దానికి అండ్ ఈ 40% ఏదైతే వదిలినామో ఈ అమౌంట్ కూడా దీంట్లో నుంచే తీస్తారు. కాబట్టి మనం ఎక్కడ ప్రాపర్టీ కొన్నా హెచ్ఎండి అప్రూవ్డ్ ఉంది, రెరా అప్రూవ్డ్ ఉంది అంటే మనం ట్రస్ట్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా లీగల్గా వెరిఫికేషన్ చేసుకుని ఫర్దర్గా ముందుకెళ్ళి ప్రాపర్టీలు కొనవచ్చు. ఇప్పుడు హెచ్ఎండిఏలోనే కొనుగోలు చేయాలి అంటే కనుక చాలా ఏరియాస్ అయితే ఉన్నాయి. సో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు ఉప్పల్లో చూసుకున్నట్లయితే కనుక ఒక రేట్ పలుకుతూ ఉంది. కేపీహెచ్పిలో చూసుకున్నట్లయితే కనుక వేలంపాటలోనే ఇంకా హై లెవెల్ రేట్ పలుకుతూ ఉంది. కాబట్టి సో ఏ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్, మారిపోతూ ఉంటుంది. మీ టేస్ట్ వేరే ఉంటుంది, నా టేస్ట్ వేరే ఉంటుంది, నా రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది, మీ రిక్వైర్మెంట్ వేరే ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడే పుట్టి పెరిగినా, లేదా నాకు ఈ ఏరియానే ఇష్టం, లేదా నా వర్క్ ప్లేస్కి ఇదే దగ్గర ఉంది, నాకు ఇదే సూటబుల్ అవుతుంది అన్నప్పుడు ఎవరి దగ్గర వాళ్ళు తీసుకుంటారు. కూకట్పల్లిలో ఉన్న వాళ్ళు కూకట్పల్లి తీసుకుంటారు. లేదు కూకట్పల్లి అవసరం లేదు, నాకు ఇక్కడ నుంచి నేను ఎల్బీ నగర్ వెళ్ళిపోతా, లేదా ఉప్పల్ వెళ్ళిపోతా, ఆల్రెడీ అక్కడ కూడా మెట్రో ఉంది కదా, నాకు ఆడ మెట్రో ఎక్కితే 1/2 అవర్లో ఇక్కడికి వచ్చేస్తా కదా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ అంత బడ్జెట్ పెట్టి నేను కొనలేను అన్నప్పుడు కొంచెం దూరం వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇస్తారు. ఎక్కడైనా ప్రాపర్టీలు కొనవచ్చు. కొనాలన్న ఆలోచన వచ్చిందంటే ఎక్కువ లేట్ చేయకుండా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సలహాలు తీసుకొని మన బడ్జెట్లో ఎక్కడ వస్తుంది, మన రిక్వైర్మెంట్ తగ్గట్టుకు ఏ లొకేషన్ సూట్ అవుతుంది, ఆ సూట్ అయ్యే లొకేషన్కి మనం వెళ్ళి ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.